పసుపు పండుగ మొదలైంది. కడప గడప పసుపు మయమైంది. కడపలో ఎటు చూసినా రోడ్డుకు ఇరువైపులా టీడీపీ ఫ్లెక్సీలు జెండాలతో నిండిపోయింది. కడప శివార్లోని పబ్బాపురంలో ఏర్పాటు చేసిన మహానాడుకు టీడీపీ సైన్యం పెద్ద ఎత్తున తరలివస్తోంది. ప్రతి జిల్లా నుంచి టీడీపీ నేతలు కార్యకర్తలు కడప బాట పట్టారు. 2024 ఎన్నికల పార్టీ గ్రాండ్ వెల్కమ్ విక్టరీ కొట్టడంతో ఈసారి టీడీపీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో జాతరకు కదిలొచ్చినట్లు వస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలందరూ కడపలోనే ఉన్నారు. ప్రస్తుతం మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. కాసేపట్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టడం, వాటిపై చర్చించడం, ఆమోదించడం సాధారణంగా మహానాడులో జరిగే ప్రక్రియ. ఈసారి దానికి కొంత భిన్నంగా టీడీపీ మూల సూత్రాలు, భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీకి కొత్త లుక్ తెచ్చేలా సూపర్ 6 ఫార్ములాలు రూపొందించారు మంత్రి లోకేష్. కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండా అంశాలపై చర్చలు, తీర్మానాలు పెట్టే అవకాశం ఉంది. కుప్పం నుంచి రోడ్డు మార్గంలో అర్ధరాత్రి కడపకు చేరుకున్నారు మంత్రి నారా లోకేష్. రోడ్డు మార్గంలో స్థానిక నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు కోసం చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. కడప నగర శివార్లోని పబ్బాపురం సమీపంలో సుమారు 140 ఎకరాల్లో మహానాడును ఏర్పాటు చేశారు. వేదిక కాకుండా వాహనాల పార్కింగ్ కోసమే అదనంగా 450 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు కానున్నారు. కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ఏదైతే టీడీపీ మహానాడుకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతినిధుల నమోదు కార్యక్రమం కూడా ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కడప మహానాడు పార్టీ కొత్త లుక్ తెచ్చేలా ఇక్కడ ఏర్పాట్లు అన్ని చేశారు. వేలాది మంది కార్యకర్తలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తరలి వస్తున్నారు. మొత్తం అక్కడ ఏదైతే ఇప్పటికే కడప మొత్తం కూడా పసుపు మయం అయిపోయింది. అయితే ఈసారి మహానాడులో నేతలంతా కూడా నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మినీ మహానాడు ద్వారా ఈ చర్చ ప్రారంభమైంది. ఈరోజు నారా లోకేష్ కి ఏదైతే గ్రీష్మ ఎమ్మెల్సీ అయితే ప్రధానంగా చెప్తూ ఉన్నారు, మహానాడు వేదికగా నారా లోకేష్ కి కీలకమైన బాధ్యతలు అప్పగించాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్టు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వరకు మహానాడులో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహానాడులో కడపలో జరిగేది ప్రత్యేకత ఉందని చెప్పి నేతలంతా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రాయలసీమలో తిరుపతి తప్పించి ఎక్కడా కూడా మహానాడు జరగలేదు. మొదటిసారిగా కడప వేదికగా జరగబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బలం ఉంది అని ప్రచారం జరుగుతుంది. అది అంతా వాస్తవం కాదు. 2024లోనే ఆ బలం మొత్తం కూడా పోయిన పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ కనుక మొత్తం ప్రతినిధులకి అందరూ కూడా నమోదు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రతినిధులంతా కూడా ఇక్కడ తమ జిల్లాలో జాయిన్ అయ్యి అక్కడ తరలి వస్తూ ఉన్నారు. చంద్రబాబు అక్కడే ఉన్నారు, లోకేష్ కూడా అక్కడే ఉన్నారు. మరి ఈ రోజు కార్యక్రమాల ప్రారంభం ఏ టైంకి జరిగే అవకాశం ఉంది? ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన స్కెడ్యూల్స్ ఏంటి? ఏదైతే మరి కాసేపట్లో అంటే ఇప్పటికీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సీనియర్ నేతలంతా కూడా ప్రతినిధిగా నమోదు చేసుకుంటున్నారు వారి జిల్లాలో. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ ఇక్కడ ఏదైతే ఈ ప్రాంగణం వెనకవాలే ప్రత్యేకంగా వారు ఇక్కడే ఉన్నారు. వారు మరి కాసేపట్లో ప్రతినిధిగా నమోదు చేసుకొని బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేస్తారు. అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ చంద్రబాబు ఓపెన్ చేస్తారు. తర్వాత స్టేజీ మీదకి 10:30 సమయంలో ఆయన స్టేజీ ఎక్కే పరిస్థితి మనకి కనిపిస్తుంది. మొత్తం కూడా వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు కూడా చాలా కీలకంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పార్టీలో ముఖ్యంగా లోకేష్ 6 సూత్రాలని ప్రతిపాదిస్తున్నారు. ఏదైతే కడప మహానాడు ద్వారా పార్టీకి కొత్త లుక్ ఇచ్చేలా సూపర్ 6 ఫార్ములాని నారా లోకేష్ రూపొందించారు. అంతే ముఖ్యంగా వాటిలో 6 తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి,
పేదల సేవలో యువగలం, అన్నదాతకు అండా, కార్యకర్తల అధినేత అంశాలు కొత్త విధానాలకు రూపకల్పన తీసుకురాబోతున్నారు. ఫ్రెష్ లుక్, యంగ్ బ్లడ్ థీమ్ తో కడప మహానాడు ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక నారా లోకేష్ నిన్న సాయంత్రం కుప్పం నుంచి బయలుదేరాడు. ఆయన అర్ధరాత్రి 1 గంటకి ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం ఇప్పుడైతే ప్రతినిధుల నమోదు జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ఏదైతే రక్తదాన శిబిరం అదేవిధంగా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. మొత్తానికి ఉదయం 11 గంటలకు జ్యోతి ప్రజ్వలన ద్వారా ఎన్టీఆర్ కి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు చంద్రబాబు. అనంతరం ఏదైతే మరణించిన కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. 11:30 నుంచి ఏదైతే టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా స్వాగతోపన్యాసం చేయబోతున్నారు. ఈ రోజు కీలకమైన అంశాలు కూడా ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం అధ్యక్షుల వారి నోటిఫికేషన్ కూడా జరగబోతుంది. రైట్ రవిచంద్.